ఆయన ఏం మాట్లాడతాడు, నేను కేసీఆర్ మీద పోటీ చేస్తే గజ్వేల్. ఆయనకు అర్థమైపోయిన విషయం. ఈ డైలాగ్ ఎందుకు ఎత్తుకున్నా అంటే, నేను మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నా, దయచేసి దీన్ని హైలైట్ చేయాలి. మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నా. ఆయనకి ఎందుకంటే భయం పట్టుకున్న, హుజురాబాద్ లో ఆయన ఓడిపోబోతున్నాడు. హుజురాబాద్ లో నెక్స్ట్ ఈటెల రాజేందర్ ఓడిపోబోతున్నాడు. ఇప్పటికే ఆయన ఓట్లేసిన జనం ఈయనకు ఎందుకు ఓట్లు వేసినామని చెప్పి బాధపడుతున్నారు. అధికార పార్టీని, టిఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాల్సింది, అనవసరంగా ఈయన గెలిపించుకున్నామని బాధపడుతున్నారు. రెట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ టైం ఈటెల రాజేందర్ ఓడిపోతున్నాడు. కాబట్టి వాళ్ళ కొత్త రాగం అందుకున్నాడు. నేను గజ్వేల్ పోటీ చేస్తా, నేను కేసీఆర్ మీద పోటీ, ఈయన కేసీఆర్ మీద పోటీ చేసే సిపాయ. ఈయనకంత సినిమా ఉందా? కేవలం హుజురాబాద్ లో ఓటమి భయంతోనే కొత్త రాగం అందుకున్నాడు, కొత్త పల్లెత్తుకున్నాడు ఈటెల రాజేందర్. ఇవాళ కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నారు. 100% ముఖ్యమంత్రి మీద పోటీ చేసుడే మా అధిష్టాన ఆదేశాలతో కేసీఆర్ను ఓడించడం పక్క. అది చెప్తా. ఇక ఇప్పుడైతే గజ్వేల్ ఉన్నాయి కాబట్టి గజ్వేల్ చెప్పిన. నాకు టచ్లో లేని ఎమ్మెల్యేలు ఉంటారా? నేను ఆ పార్టీలో 20 సంవత్సరాలు ఉన్నా. కలిసి తిన్నాం, కలిసి ఉన్నాం, కలిసి కథం తొక్కినాం. ఇవాళ కేసీఆర్ గారైనా ఇంకా 100 మందితో కలవకపోవచ్చు, ఎక్కువ టైం ఇవ్వకపోవచ్చు, కానీ మాలాంటి వాళ్ళం కదా ఎక్కువ టైం ఇచ్చి వాళ్ళతో కలిసి ఉండేది. మానవ సంబంధాలు ఎక్కడ పోతాయండి? మేము పంచాయతీ పెట్టుకున్నామా? పంచాయతీ కేసీఆర్కు మాకు, పంచాయతీ కేసీఆర్ అహంకారానికి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి మాకేం పంచాయతీ? అందుకని కేసీఆర్ అహంకారాన్ని, కేసీఆర్ ఆధిపత్యాన్ని, కేసీఆర్ దుర్మార్గాలని ఈటెల రాజేందర్ గారు కొంచెం ముందు ఎదిరించవచ్చు. అందరి మదిలో అదే భావన ఉంది. అందరి మదిలో అదే భావన ఉంది. ఇంకా 1.5 year, ఇంకా 15-16 నెలలు అధికారం ఉంది కాబట్టి ఇప్పుడే కేసీఆర్తో ఎందుకు పంచాయతీ పెట్టుకోవాలి? ఉన్న CDFకు రానియరు, ఉన్న అభివృద్ధి జరగనియరు, ఉన్న ఇబ్బంది పెడుతున్న భావంతో ఉండొచ్చు. కానీ ఎవ్వరు కూడా మనస్ఫూర్తిగా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కేసీఆర్ మా సారు అని చెప్పి గుండెల్లో పెట్టుకుంటే వాళ్ళైతే ఎవరు లేరు. ఆయన కోల్పోయింది మొట్టమొదటిగా ఎమ్మెల్యేల విశ్వాసం కోల్పోయిండు, ఎంపీల విశ్వాసం కోల్పోయిండు. చివరికి పార్టీ కార్యకర్తలు 2004 ఎన్నికలకు ముందు వార్డు మెంబర్, సర్పంచ్ కానటువంటి వ్యక్తిని ఒక ఆనాటి మంత్రి మీద అవకాశం ఇచ్చి నిలబెట్టి గెలిపించి ఎమ్మెల్యేని చేసి ఆనాడు ఒక కన్న తండ్రిలాగా, ఒక పెద్దన్నలాగా పూర్తి స్థాయిలో ఆయనను ప్రోత్సహించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కానీ తిన్నింటి వాసాలు లెక్కబెట్టే విధంగా, అన్నం పెట్టినటువంటి చేతికి సున్నం పెట్టే విధంగా శత్రువులతో చేతులు కలిపి రహస్యంగా మంతనాలు చేసి నమ్మి చేరదీస్తే, ప్రభుత్వాల్లో మంత్రిని చేస్తే, ఆర్థిక మంత్రిగా, ఆరోగ్య మంత్రిగా అవినీతి చేసి శత్రు పార్టీలతో చేతులు కలిపి వెన్నుపోటు పొడిచినటువంటి శిఖండి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి ఈ ఈటెల రాజేందర్. హుజురాబాద్లో నెక్స్ట్ ఈటెల రాజేందర్ ఓడిపోబోతున్నాడు. ఇప్పటికే ఆయనకు ఓట్లేసిన జనం ఈయనకు ఎందుకు ఓట్లేసినామని చెప్పి బాధపడుతున్నారు. అధికార పార్టీని, టిఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాల్సింది, అనవసరంగా ఈయనను గెలిపించుకున్నామని చెప్పి బాధపడుతున్నారు. రెట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ టైం ఈటెల రాజేందర్ ఓడిపోతున్నాడు. కాబట్టి ఇవాళ కొత్త రాగం అందుకున్నాడు. నేను గజ్వేల్లో పోటీ చేస్తా, నేను కేసీఆర్ మీద పోటీ, ఈయన కేసీఆర్ మీద పోటీ చేసే సిపాయ. ఈయనకంత సినిమా ఉందా? కేవలం హుజురాబాద్లో ఓటమి భయంతోనే కొత్త రాగం అందుకున్నాడు. 100% ఇవాళ హుజురాబాద్లో నిన్నే కదా కేసీఆర్ ఓడిపోయింది. మళ్ళీసారి తీర్పు కొడుతూ అక్కడ నిలబడింది కేసీఆర్ కదా. కేసీఆర్ నిలబడ్డాడు, కేసీఆర్ బొమ్మ నిలబడ్డది, కేసీఆర్ బానిసలు వచ్చింది అక్కడికి, కేసీఆర్ డబ్బు సంచులు వచ్చినాయి అక్కడికి, కేసీఆర్ పంపించిన ఆర్టీసీ కార్గో ఉంటుంది కదా, ఆర్టీసీ కార్గోలో లిక్కర్ బాటిల్ పంపిస్తున్నాయి. ఎన్ని పంపించింది? భాజపా పోలీస్ ఎస్కాట్లతోటి పైసలు వచ్చినాయి. పోలీస్ ఎస్కాట్ల మధ్యలో ఆ కార్గో బస్సులలో మద్యం సీసాలు వచ్చినాయి. పోలీస్ ఎస్కాట్ల మధ్య దావతలు వచ్చినాయి. ఇంకేం కావాలి చెప్పండి? మొన్న ఓడిపోయింది కేసీఆర్, ఓడిపోయింది ఆ వ్యక్తులు కాదు, పాపం చిన్న పిల్లల వాళ్ళు కాదు ఓడిపోయింది. ఆయనకి ఏం అహంకారం అంటే, జానరెడ్డి గారి దగ్గరనే మామూలు ఒక పిల్లాన్ని పెట్టి కొట్టినా ఇక్కడ కూడా ఒక పిల్లాన్ని పెట్టి కొడతా అని చెప్పిండు. వీళ్ళకి పడ్డాడు. అందులో చెల్లే కదా. పాపం పండితే నడవలే ఎవరికైనా. ఇప్పుడు నాకు అహంకారం నాకు నడుస్తుందా? అదే అక్కడ ఓడించింది కదా ఇప్పటికీ. అక్కడ ఇప్పటికే ఒకసారి ఓడించింది కదా. ఒక్కడెందుకు వచ్చింది మీరు అర్థం చేసుకోవాల్సింది. ఒక్కడు రాలే. కేసీఆర్ సర్వసత్తా, మొత్తం శక్తి యుక్తులు, వాళ్ళ సైన్యం, సైన్యాధిపతులు అందరూ వచ్చింది అక్కడికి. ఇంకెవరు మిగిలి లేడు. 100% నేను ఆయన చేయాలి కాదు నా ఉద్దేశం. గక్కడ కొడితేనే నా జీవితం సార్థకతమైన ఉద్దేశం భావిస్తున్నాను. గాలి కొట్టాలని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తాను. హాయ్ ఫ్రెండ్స్,
మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.